ఇంకా ఇక్కడ మనం ఈ నియోజకవర్గం పర్టిక్యులర్‌గా తీసుకుంటే వెరీ మాస్ అండ్ వన్ టౌన్ టైప్ ఆఫ్ ఎక్కువ డెవలప్‌మెంట్ చేయలేకపోయారు మీరు అనేది కూడా విమర్శలున్నాయి. Development is what is the main agenda of the people is my agenda. So we can't make South Constituency old city as East. Okay, we have no such development, the inch of land also. So one side we have the RK beach, and another side we have Port Trust area, and one side railways, and another side KGH and collectorate and all these things, RTC complex, everything. So where is the development which we can? Unde place lone within that multi car parking దీనిని ఏర్పాటు చేయించాను. నా మాస్టర్ ప్లాన్‌లోనేమో 100 ఫీట్ అయితే పూర్తిగా జగదాంబ జంక్షన్ పాత పోస్ట్ ఆఫీస్ వరకు అది పూర్తిగా టౌన్ అంతా పోతుందని చెప్పేసి 60 ఫీట్ కేమో అది తగ్గించి 60 ఫీట్ రోడ్ చేస్తా ఉన్నాము. ఇఫ్ యూ స్టాండ్ జగదాంబ జంక్షన్ యూ కెన్ సీ ద పోస్ట్ ఆఫీస్. సో ఈజీలీ ద 108 ఈవెన్ ఇట్ ఈస్ ఇంతకుముందంటే ఒక బస్సు వెళ్తే 108 బ్యాక్ ఉండిపోయేదన్నమాట. అంటిల్ అండ్ దెన్ దట్ క్లియర్స్ అన్నమాట. సో దట్స్ హౌ ద రోడ్ నౌ ఐ హావ్ డన్ దట్. రైల్వే వీధిలో మేమేమో ఒక రోడ్ వేసాము. 6 ఫీట్ రోడ్ అంటే అప్పర్ రైల్వే వీధి. రెల్లి కులస్తులే కదా అని చెప్పేసి అప్పటి వరకు కూడా ఎవరు పట్టించలేదు. మేమేమో రోడ్డు 20 అడుగులు రోడ్డు వేసాం. అక్కడేమో ఏవెన్ కాలేజ్ అథారిటీతో మాట్లాడి వారికేమో టీడీఆర్లు ఇప్పించి అవన్నీ చేసాం అన్నమాట. అండ్ సిమిలర్లీ సత్యనారాయణ స్వామి టెంపుల్కి ఏమో రోడ్ వేసాను నేను. పూర్ణ మార్కెట్ నుండి డైరెక్ట్గా ఘాటీ రోడ్ సుమారు నేనేమో ఒక 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయించాను అనమాట. అది కూడా విత్ ద పోర్ట్ అథారిటీస్ తోటేమో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి 10 crores ఏమో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని ఇట్స్ ఇంపాసిబుల్ టు హ్యావ్ సిఎస్ఆర్ ఫండ్స్ విత్ ద పోర్ట్ ట్రస్ట్, బట్ ఐ హావ్ డన్ ఇట్. అండ్ పోర్ట్ పొల్యూషన్ తగ్గించాను. వై? బికాస్ this is the main important to the South Constituency. పోర్ట్ పొల్యూషన్ కి సంబంధించి ఇంతవరకు అది సార్ట్ అవుట్ అవ్వలేదని అంటున్నారు కదా ఇంకా. No, we have done 90% has been successful. Why? Because if there are 700 air mounting controlling centers in India, 4 air mounting control centers are in Visakhapatnam South Constituency. That I arranged it. So every minute, every second, they're going to get the report of the air control. So according pollution. So according to that, they're taking the remedies. So now we have main high-raised wall constructed from the port to the Visakhapatnam South Constituency. Near about 6 lakhs of trees have been planted now. Huge adivula tayarayindannamata. సో ఆల్ దీస్ థింగ్స్ బ్యూటిఫైడ్ చేసామాట. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అనగానే ఏదో సిక్కినింగ్ కాకుండా అడ్జసెంట్ లివింగ్ పీపుల్ ఆల్సో ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని చెప్పి బ్యూటిఫై చేయించాం అన్నమాట. సో అండ్ దిస్ ఆల్ ఆర్ ది థింగ్స్ వేర్ అండ్ డీఫాగింగ్ స్టార్ట్ చేయించాం అన్నమాట. వేర్ డీఫాగింగ్ మీన్స్ వాటర్ మిక్స్డ్ విత్ ద కెమికల్ సో దట్ ఇఫ్ ఎనీ టైమ్ 50 kilometers per speed ఫర్ ఎయిర్ స్పీడ్ ఉంటే what that coal dust and all will be coming into the city అన్నమాట. అలా కాకుండా the fogging చేసేటప్పుడు ఏంటంటే ఎయిర్ ఫాగింగ్ సో వాటర్ ఫాగింగ్ చేసేటప్పుడు కెమికల్ మిక్స్డ్ ఏమో అది అక్కడే జారిపోయేలాగా. సో అలాగే వన్ టైమ్ అండ్ వన్ మోర్ థింగ్ విచ్ ఇస్ లెఫ్ట్ విత్ మై దిస్ థింగ్ ఈస్ దట్ ఆల్సో విల్ బి గోయింగ్ టు డూ ఇట్ కంప్లీట్ బై దిస్ అండ్ దిస్ 5 years well అని. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఐ వాంట్ ద హ్యూజ్ షెడ్స్ అరేంజ్డ్ so that not the tarpaulins on the coal. So these also we are talked with the port trust, and the port has agreed because it is they are a huge investment. They are going to do it. We are going to complete that job also. And one more thing, there is a nala. I mean, earlier that is a backwater for our Bay of Bengal amata. That one ఏంటంటే ఒక పెద్ద కాలువ మాదిరి తయారైపోయిందన్నమాట, which is entering into the port అన్నమాట. సో that we will construct completely with retaining walls నిర్మాణం చేసేసి అది కూడా నెక్స్ట్ స్పెల్లో చేయించేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.